హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. చాలామంది అడుగుతున్నారు మీరు బ్లౌజులకి ఎంత అమౌంట్ తీసుకుంటారని. ప్రస్తుతానికి నేను టైలరింగ్ అనేది యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రమే చేస్తున్నానండి. ఎవరైనా డిజైన్స్ పెట్టించుకోవాలనుకున్నా, ఎవరైనా ఇలా నార్మల్ బ్లౌజులు కొంచెం లేట్గా ఇచ్చినా పర్లేదు, నాకు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు అన్న వాళ్ళకి మాత్రమే నేను టైలరింగ్ కుడుతున్నాను అనమాట. అంటే ఏంటంటే ఇది నాకు ప్రొఫెషనల్గా ఎంచుకోలేదు. ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రం చేస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ ఇప్పుడు నేను పైపింగ్ వేశాను కదా, రూ. 180 తీసుకుంటానండి. ఎందుకంటే మనం పడ్డ కష్టానికి మరీ నేను నార్మల్గా అయితే 230, 240 కూడా తీసుకోవచ్చు మనకి ఇదే ఫీల్డ్ అయితే. కానీ నాకు మెయిన్ వచ్చేసి మీషో చేస్తున్నాను, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి కదా. దానికోసం నాకు ఎలా కావాలంటే కస్టమర్స్ ఇప్పుడు ఇచ్చేసి నాకు రేపే కావాలి, నాకు 2 రోజుల్లో కావాలి, అలాంటి వాళ్ళని నేను వదిలేశాను. వారం రోజులైనా పర్లేదు, 10 రోజులైనా పర్లేదు అన్న వాళ్ళకి మాత్రమే తీసుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఏంటంటే డిజైన్స్ పెట్టినా కూడా పెద్దగా దాన్ని కమర్షియల్గా చూడట్లేదు అనమాట. అంటే నేను నాకు ఎంతైతే అమౌంట్ పడుతుంది, ఎంతైతే నాకు మెటీరియల్కి అమౌంట్ పడుతుంది చూసి కొంచెం అటు ఇటుగా తీసుకుంటాను అనమాట. ఎంత పెద్ద డిజైన్ అయినా సరే ఓవర్లాక్ చేస్తే ఒక రూ. 20 ఎక్స్ట్రా. ఎందుకంటే మిషన్ కొన్నాను కదా, 7,500 మిషన్ పెట్టి కొన్నాను కాబట్టి దానికి కూడా టైం పడుతుంది కాబట్టి. సో అదనమాట. నేను ప్రస్తుతానికి టైలరింగ్ అనేది జస్ట్ యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రమే చేస్తున్నాను. పైగా మన దగ్గర మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను టైలరింగ్ మానేసినా కూడా ప్రాబ్లం లేదండి. మీషోలో ఇంకా వీడియోస్ ఎక్కువ పెట్టచ్చు. నాకు మీషో మీద ఒక రివ్యూ చేస్తే కనీసం మినిమం అసలు ఎవ్వరు చూసినా చూడకపోయినా రూ. 50 వస్తాయండి ఒక వీడియో మీద కమిషన్. రూ. 50 సరిపోదా అండి? అలాంటి 2 వీడియోస్ పెట్టుకుంటే ఒక బ్లౌజ్ పెట్టినట్టే కదా. సో నేను ఎక్స్ప్లెనేషన్ కానీ మనకి కొంచెము మంచి పేరు ఉంది కదా, మంచి చూపిస్తుంది కుమారి అన్నట్టు ఒక పేరు ఉంది కదా, దాన్ని బట్టి మనకి కనీసం రూ. 50 వస్తున్నాయి. ఇప్పుడు ఫేక్ అయితే చూపించను, నాకు నచ్చితేనే చూపిస్తాను. మోస్ట్లీ అన్నీ కూడా మంచిగా సెలెక్ట్ చేసి రివ్యూ ఇస్తానండి. ఎందుకంటే మనకి మంచి పెట్టలేదు అనుకోండి, వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా, మనీ కోసం ఏదో ఒకటి పెట్టేస్తున్నారని. అలా కాకుండా వెతికి 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 కొంచెం మంచి సెలెక్ట్ చేస్తాను. అందులో కూడా చాలామందికి నచ్చకపోవచ్చులేండి, అందరికీ నచ్చాలని ఏం లేదు కదా, రిటర్న్స్ పోతాయి. ఇటు పోయినా కూడా ఒక ప్రోడక్ట్ మీద రూ. 50 అయితే వస్తాయండి. ఖచ్చితంగా రూ. 50 వస్తాయి. 2 ప్రోడక్ట్లు పెట్టుకున్నా అంటే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినంత అయిపోతుంది. మెయిన్ వచ్చేసి మనకి క్రిస్మస్ కదా ఈరోజు, ఎవరికైనా మన వాళ్ళు ఉంటే హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్కి అయితే మాత్రం 3 కస్టమర్లు అయితే ఉన్నారు నా దగ్గర. ఆ 3 కస్టమర్లు కూడా మోడల్ బ్లౌజులు కుట్టించుకుంటారు, చక్కగా అన్నీ పెట్టించుకుంటారు కాబట్టి వాళ్ళని అయితే పెట్టేసుకున్నాను. ఎక్కువ రారు వాళ్ళు. మెయిన్ వచ్చేసి మన తెలుగు వాళ్ళైతే ప్రతి చిన్న పండగకి ఏదో ఒకటి కుట్టించుకుంటారు కదా, మళ్ళీ ప్రెషర్ ఎక్కువైపోతుందని చెప్పేసి వాళ్ళకైతే ఖచ్చితంగా కుడతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఒక 3-4 ఉన్నారండి మొత్తానికి నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. ఆల్టరేషన్స్ అస్సలు చేయను. మొత్తం హ్యాండ్స్ కానీ సైడ్ జాయింట్లు కానీ అస్సలు అంటే అస్సలు వదిలేసాను. ఎప్పుడైతే మీషో స్టార్ట్ చేశానో అంతకుముందు ఒకరికో ఇద్దరికో కుట్టేదాన్ని, ఇంకా వాళ్ళని కూడా వదిలేసాను. నాకు అస్సలు టైం ఉండట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక 8-7 ఉన్నాయండి రివ్యూస్ ఇవ్వాలి. అసలు నేను దానికి ఓపెన్ కూడా చేయలేదు తెలుసా. ఇప్పుడు ఓపెన్ చేసేసి నేను రివ్యూ ఇచ్చేసి రిటర్న్ పెడితే నాకు ఆ డబ్బులు వస్తే మళ్ళీ నేను బుక్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసేదానికి కూడా టైం లేదనమాట. కొంచెం ఎలా పడితే అలా చూపించలేం కదా, కొంచెం మనం కూడా నీట్గా ఉండాలి కదా. ఇంకా నిద్దట్లో లేచినట్టు కెమెరా ముందుకు వస్తే చూసేవాళ్ళు కూడా బాగోదు. కొంచెమైనా కొంచెం పౌడర్ అని రాసుకోవాలి కదా మొహానికి. ఇప్పుడే అయిందనమాట ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్. కొంచెం తొందరగా చేసేసుకుంటే ఇంకా మనకి సంక్రాంతి వస్తుంది కదా, వాటి మీద కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ వెతకాలి. వెతికి వెతికి కళ్ళు కూడా నొప్పులు వస్తాయండి. ఏ పని అయినా సరే అంత ఈజీగా అయితే సక్సెస్ రాదు. నేను చెప్తున్నాను కదా, 6 నెలల నుంచి చేస్తున్నాను కదా, ఏది అంత తొందరగా సక్సెస్ రాదు. ప్రతి దానికి హార్డ్ వర్క్ అవసరము. నాకు కొంచెం అయితే ఈసారి అయితే ఒక రూ. 1000 అయితే బాగా లాభం కన్నా నష్టం వచ్చింది. లాభాలు మనకి రూ. 50 వస్తే నష్టం మాత్రం రూ. 1000 వచ్చింది. ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎట్లా మిస్ అయిందా అనేది. సర్లేండి, ఏం చేయలేము, ఇంకా టైం బాగాలేదనుకోవాలంతే. నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం తీసుకుంటున్నాం, ఎంత వాళ్ళు ఇస్తున్నారు అనేది చూసుకోవాలన్నమాట. ఈ శారీస్ బాగా తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఎలాగో మన దగ్గర వర్కర్ ఉన్నారు కదా, హెల్పరు, తనకన్నా ఒక డబ్బులు వస్తాయని చెప్పేసి మొత్తం ఇచ్చేస్తాను అనమాట. ఫాల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇలాగ చెక్ చేసి ఇస్తున్నాను. లేదంటే ఆ ఫాల్స్ కూడా తనకి ఇచ్చేదాన్ని. ఎప్పుడో కొన్న ఫాల్స్, అప్పుడే 6 నెలల క్రితం కొన్నవి. తొందరగా వాడేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నాను అనమాట. మన దగ్గర ఎన్నున్నా కూడా కలవండి అస్సలు. చీరల్లో ఎన్ని షేడ్స్ ఉంటాయంటే వామ్మో, చూసి చూసి నాకే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇన్ని రకాల చీరల ఎప్పుడైతే రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశానో కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇంత మంచి ప్రోడక్ట్స్ ఆన్లైన్లో దొరుకుతాయా? అసలు ఎంత టైం వేస్టో తెలుసండి. బయట కొనుక్కుంటే ఆ పెట్రోల్కి డబ్బులు పెట్టాలి, టైము పోతుంది, కొనాలా వద్దని ఆలోచించాలి,
కొన్న తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచించాలి. తీరా తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత బాగుంటుందా, మనకి ఒంటికి సెట్ అవుతుందా, మనం కట్టుకుంటే బాగుంటుందా అని చూడాలి. అవి ఏమీ లేకుండా ఇలాగా బుక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన బాడీ మీద పెట్టి చెక్ చేసుకున్నాం, ఓకే మనకి కలర్ బాగుంది, డిజైన్ బాగుంది అనుకుంటే ఉంచేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ పెట్టుకోవచ్చు. నేను ఒక సిస్టర్ అడిగారు, నేను విష్ లిస్ట్ అదే మనకి విష్ లిస్ట్ అయ్యిందక్క, కానీ నాకు ఫ్లిప్కార్ట్ నుంచి అది రిటర్న్ పెడుతుంటే 30 రూపాయలు కట్ అవుతుందని, ఎక్కువ పెడితే 30 రూపాయలు కట్ అవుతుంది మాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి కాదు, అంటే మీరు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు కాదు, 10స్లో 20స్లో బుక్ చేసుకుని రిటర్న్ పెడతా ఉంటాం కదా, సో ఖచ్చితంగా అయితే మనకి కట్ అయిపోతాయండి. మాకు కట్ అవుతున్నాయి, మేము ఎక్కువ పెడతాం కదా రిటర్న్స్, మాకు ప్రతి ఐటమ్ మీద 30 రూపాయలు కట్ అవుతాయి అన్నమాట. ఇంకా తప్పదు, అంత సంపాదించిందంత వచ్చిందంత మనకే వచ్చారని కాదు అనుకోకూడదు. ఖచ్చితంగా ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. ఇది ఒక రకమైన ఇంట్లో ఉండి చేసుకునే బిజినెస్ అనమాట. ఈ బిజినెస్కి మనం ఎంతో కొంత పెట్టుబడి కన్నా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. ఓపిక అంటారా ఇంకా మామూలుగా ఉండకూడదండి, అసలు భూదేవి కన్నా ఎక్కువ ఉండాలేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. మొత్తం ఈ పనులంతా అయిన తర్వాత చూసుకుంటే అమ్మో ఇంత ఓపిక ఉండాలా అనిపిస్తుంది నాకైతే. మీకు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఆ ఓపిక అనేది ఏంటి, ఒక్కరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు. సక్సెస్ అనేది మీ చేతికి వచ్చేంత వరకు ఓపికతోనే ఉండాలి. వచ్చిన తర్వాత కూడా అంతే ఓపికతో ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట. సక్సెస్ వచ్చేంత వరకు బాగా చేస్తాము, అమ్మయ్య వచ్చేసింది కదా అని లైట్ తీసుకోకూడదు. దాన్ని నిలబెట్టుకుంటానికి ఇంకా 2 రెట్లు కష్టపడాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ నుంచి ఇక్కడ దాకా వచ్చానంటే నా హార్డ్ వర్క్ ఓపికనండి. మీరు కూడా అంతే, మీరు ఏమీ వెనక్కి తగ్గకండి, ఆ బ్లౌజుల దగ్గరే ఆగకండి, ఇంకా ముందుకు వెళ్ళండి. మనకి ఇప్పుడు టైం అనేది ఎలాగైతే మారుతుందో జనరేషన్ కూడా అలాగే మారుతుందండి. డబ్బులు సంపాదించే పద్ధతులు కూడా మారుతున్నాయి. మీరు 10 ఏళ్ళ క్రితం ఒక టైలర్గా ఉన్నారు, అదే టైలరింగ్ ఇప్పుడు కూడా ఉండాలి అంటే కాదు. డబ్బులు అనేది మీరు కస్టమర్లు పెరిగే కొద్దీ మీకు ప్రెషర్ పెరుగుతుంది టైలరింగ్లో, మీకు సుఖం అనేది ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు 3 బ్లౌజులు కుట్టారు, సో మీకు 3 బ్లౌజులు డబ్బులు వచ్చినాయి, చక్కగా మంచిగా గ్రోత్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఒక 6 బ్లౌజులు కుడతారు, ప్రెషర్ కూడా అలాగే పెరుగుతుంది కదా. ఈ ఆన్లైన్లో వీడియోస్ కానీ ఏదైనా సరే మనకి గ్రోత్ వచ్చే కొద్దీ ఇన్కమ్ పెరుగుతుంది, ప్రెషర్ కూడా కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. ఫస్ట్ అంత ప్రెషర్ అయితే ఉండదన్నమాట. అది అందుకని ఓపికతో చేసుకోండి అని చెప్తున్నా. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీషో అనేది చాలా అంటే చాలా బాగుంది. అది ఎన్ని రోజులు ఉంటుందని కూడా నేను చెప్పలేను. మహా ఉంటే ఒక 1 ఇయర్ ఉండొచ్చు, 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు, చెప్పలేము. అది కూడా ఇంకా బాగుండొచ్చు కూడా, ఇప్పుడున్న దానికన్నా ఇంకా బాగుండొచ్చు. కానీ ఏది ఏమైనా సరే మనకు అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు. మీషో ఓపెన్ చేయండి, ఒక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి, కొంచెం చిన్నగా ఐటమ్స్ పెట్టండి. మీ దగ్గర అంత డబ్బు లేకపోతే ఒక 200, 300 ఐటమ్స్ పెట్టండి. రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. వ్యూస్ రావట్లేదు, సేల్స్ అవ్వట్లేదు అని అనుకోవద్దు. మీరు ముందుకు వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్గా అదే రన్ అవుతూ ఉంటుంది. 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు. మీరు అక్కడ ఏమీ లేదు కదా, రిటర్న్స్ పెట్టడమే కదా, ఆ డబ్బులు మళ్ళీ పడతాయి. మధ్య మధ్యలో మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకునేంత కెపాసిటీ కూడా మీకు పెరుగుతుంది. నాకు ఇప్పుడు అదే, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరిని అడగడానికి లేదు కదా, నేనే అలా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. అలాగా మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట. మనం ఎలా మాట్లాడాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలని కెపాసిటీ కూడా పెరుగుతుంది మీకు. నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా సెట్ చేసేసాను. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా నాకు ఒక 1/2 అవర్ టైం అనేది ఇక్కడ అయ్యిందన్నమాట, వేస్ట్ అయిపోయినట్టు. ఇంకా డైలీ కస్టమర్ కదా, అందుకు చీరలు మరీ చెప్పారు. చీరలు కూడా చేయించేసే కుమారి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తానని బ్లౌజులు కూడా ఇచ్చారనమాట. బాగా డబ్బులు కూడా కరెక్ట్గా ఇచ్చేస్తారండి, అందుకు నేను ఒప్పుకున్నాను. కరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తారు. అదేవిధంగా బ్లౌజులు కూడా ఓకే, నన్ను ఇబ్బంది పెట్టరనమాట. కొంతమందికి ఎంత బాగా కుట్టినా ఏదో ఒకటి అంటారు కదా, ఇప్పుడు నాకు అంత ఓపిక కూడా లేదు నిజం చెప్పాలంటే. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కుట్టి ఏదో నేను పెద్ద గొప్పదాన్ని, నేను బాగా టాలెంట్ అని అంటే అలా చెప్పించుకుంటానికి కూడా నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వర్క్లో నేను బాగా సస్టైన్ అవ్వాలనుకుంటున్నాను అనమాట, గ్రోత్ రావాలనుకుంటున్నాను. అందుకనే నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటున్నాను. బ్లౌజులో కానీ డ్రెస్సులో కానీ ఏదైనా సరే బాగుంది, కుదిరింది, నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ దాంట్లో చెయ్యి అన్న వాళ్ళకైతే నిజంగా కుడుతున్నానండి. ఇప్పుడు ఇదంతా నాకు ఇప్పేసి మళ్ళీ కుట్టంటే నా వల్ల అయితే కాదు. నేను ఇంకా అలాంటి వాళ్ళని దూరం పెట్టేశాను. నీకేమైనా మిస్టేక్ అయితే ఓకే, నా వైపున జరిగింది మిస్టేక్, నెక్స్ట్ దాంట్లో వెరిఫై చేస్తాను. కానీ ఈ బ్లౌజ్లో కుట్టమంటే మాత్రం నాకు ఉన్న టైం అంతా పోతుందండి. అందుకనే నేను స్ట్రిక్ట్గా కొంచెం ఉంటున్నాను అనమాట ఈ మధ్యన. చాలామంది అడుగుతున్నారు కదా నా బ్లౌజులు కుట్టండి కానీ ఉన్న వాళ్ళకి కుట్టలేకపోతున్నానండి బాబు.
ఇప్పుడు నేను ఆన్లైన్లో తీసుకుని నేను ప్రెషర్ పెట్టుకోలేను. ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా బాగా సక్సెస్ అయింది. నాకు బ్లౌజులు అనేవి ఎంతోమంది పంపించారు. కుట్టలేక నాకు ఇంకా విసుగొచ్చేసి ఇంకా మా వారికి నాకు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అనమాట. ఆయనేమో కొరియర్ ఇమ్మంటే ఇవ్వరు, నేనే వెళ్ళాలి. నేను వెళ్ళాలంటే మళ్ళీ నేను కొంచెం రెడీ అవ్వాలి కదా, అదంతా వద్దని చెప్పేసి గొడవలు ఎక్కువ అవుతున్నాయని ఆపేసాను అనమాట. సో ఇదండి.